గాంధీ భవన్లో కాంగ్రెస్ నేత శ్రవణ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ప్రాపకం పొందడం కోసం ఈ రోజు ఒక తప్పుడు రిపోర్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తే ఈ ఇద్దరు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వాధినేతలు తర్వాత వ్యాప్కోస్ కూడా ఈ యొక్క కుంభకోణంలో భాగస్వాములు అయినట్టుగా మేము భావిస్తూ వ్యాప్కోస్ ను కూడా వదలము, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూడా వదలము, అవసరమైతే కోర్టు తలుపులను తట్టుతాం, ప్రజాక్షేత్రంలో వీళ్ళిద్దరూ కలిసి చేస్తున్నటువంటి కుంభకోణాన్ని బహిష్కృతం చేస్తామని చెప్పని మేము తెలియజేస్తా ఉన్నాం. మేము ప్రజలకు కూడా విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. సన్కో ప్రాజెక్టు సనిన్లాకో ప్రాజెక్టుగా మారిపోయింది. ఈరోజు కొడుకేమో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు, అల్లుడికేమో ఈరోజు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కట్టబెట్టేటువంటి ప్రయత్నం కనబడతా ఉంది. ఈరోజు సన్కో ప్రాజెక్టు సనిన్లాకో ప్రాజెక్టు మాదిరిగా కేవలం కొత్త ప్రాజెక్టులు అంటే కమిషన్ల కోసం అన్నట్టుగా వ్యవహరిస్తా ఉన్నాం. మనం చూసినాం వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులో తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఏ కాంట్రాక్టర్ కూడా ఆ ప్రాజెక్టులకు అర్హుడు కాడన్నట్టుగా కేవలం ఈరోజు ఒకే ఒక కంపెనీ, అది కూడా పక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక కంపెనీకి ప్రాజెక్టు కట్టబెట్టి ఈరోజు సబ్ కాంట్రాక్టర్ ద్వారా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక కార్యకర్తలకు నాయకులకు ఈరోజు వెసులుబాటు కల్పించి వాళ్ళకి లబ్ధి గురేటువంటి రీతిలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ రకమైనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక కుంభకోణ ప్రక్రియను కొనసాగించడం కోసం మాత్రమే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు తుంబడిహెట్ట నుంచి ఈరోజు ఇక్కడికి షిఫ్ట్ చేయాలని చెప్పని దుర్మార్గ ప్రయత్నం చేస్తున్నట్టుగా మేము భావిస్తా ఉన్నాము. దీన్ని తప్పనిసరిగా ఎండగడతామని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ప్రజలందరినీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మేము ఈ రకంగా నీచంగా దుర్మార్గంగా అనేక త్యాగాల తర్వాత పోరాటాల తర్వాత వచ్చినట్టు తెలంగాణను బాధ్యతాయుతంగా నిర్మించుకోవాల్సింది పోయి నీళ్ల కోసం నిధుల కోసం నియామకాల కోసం జరిగిన ఈ ఉద్యమం ఈరోజు నీళ్ల ప్రాజెక్టులో జరుగుతున్న ఈ కుంభకోణాన్ని టీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు ఎక్కడ కలిస్తే అక్కడ వాళ్ళ నిలదీయాలా, ప్రజాక్షేత్రంలో నిలదీయాలని చెప్పని కూడా మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ మీ పక్షాన నిలబడి తప్పనిసరిగా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రానున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కావచ్చు, ప్రజాక్షేత్రాల్లో కావచ్చు, దీనిపై పెద్ద ఎత్తున చైతన్య వేదికలు నిర్వహించి దీనిపై పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పని తెలియజేస్తాం. ఇదిగా కేసీఆర్ గారు ఇంకెవరు? కేసీఆర్ గారి మస్తిష్కంలో నుంచి వచ్చినట్టు ఆలోచన లేదు.